సార్ లాస్య నందిత కుటుంబంతో మీకు చాలా వరకు సన్నిహితం ఎక్కువగా ఉంది అంటే వాళ్ళ ఫాదర్ తోటి చాలా వరకు కూడా మీకు మంచి బాండింగ్ ఉందని తెలిసింది. ఈ రోజు ఇలాంటి ఒక సంఘటన జరగడం ఎలా చూడవచ్చు? ఇదైతే చాలా వెరీ బ్యాడ్ సంఘటన అండి. వాళ్ళ ఫాదర్ ఉన్నప్పటి నుంచి మనము ట్రావెల్ అవుతున్నాం. మా ఫాదర్ కూడా తిరుగుతుండే, మా బాబాయిలు చాలా మంది తిరుగుతుండే. అప్పటి నుంచి సన్నిహితంగా ఉంటుంది. మమ్మల్ని గుర్తుపడుతుండే, ఎప్పుడు కలుస్తుంది. సాయన్నకు కూడా అట్నే వీళ్ళకి కూడా కలిసాము. వీళ్ళతో కూడా మంచి సన్నిహితం ఉంది. ఎమ్మెల్యే గెలిచిన చాలా ఆనందం ఉంది. కానీ 100 days లోపల ఇలా అవడం అంటే బ్యాడ్ అండి. దాదాపు 3 times 2 నెలల వ్యవధిలోనే 3 సార్లు కూడా ఈ యొక్క ప్రమాదం అనేది రావడము, 3వసారి తను మరణాన్ని జయించలేకపోయింది. సో ఇది ఎలా చూడవచ్చు? 3 సార్లు కూడా ఒకటే డ్రైవర్, అంటే ఈ రోడ్డు ప్రమాదాలకు సంబంధించి 2 సార్లు కూడా ఒకటే డ్రైవర్ ఉన్నాడు. అంటే తన నిర్లక్ష్యాన్ని ఇది క్లియర్ కట్ గా చూపిస్తుంది అనుకోవచ్చు. నిర్లక్ష్యం అని కాదు, ఎవరు ఇస్తారండి, మనం అనుకోం కదా, మనకు తెలిసిపోదు కదా. సినిమాలలాగా ఒకసారి జరిగింది, 2వసారి, 3వసారి జరుగుతుంది ఎవరు అనుకోం. ఇది లైఫ్ కదా, అట్లా ఉండదు. ఒకసారి అయింది, 2సారి అయింది, ఈసారి ఏం కాదు అనుకుంటాం. ఒక్కోసారి ఆ 3వసారి ఇలా అవుతుందని ఫస్ట్ టైం చూస్తున్నాం. మేము కూడా ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాం, సేమ్ డ్రైవర్ తోటి. కానీ పొద్దున ఏమైంది అనేది మనకు తెలియదు. ఇప్పుడు కరెక్ట్ గా ఎలా యాక్సిడెంట్ అయిందని కూడా మనకు పర్ఫెక్ట్ గా తెలియదు. అందరం ఏమనుకుంటున్నాం, దేన్నో గుద్దింది పోయి దాన్ని గుద్దేసింది అనుకుంటాం. ఎవరైనా గుద్దిపోయారు అది వరకు కూడా తెలియదు కదా. అట్లా చాలా మంది ఇక్కడ తను కార్పొరేటర్ గా ఉన్నప్పుడు కావచ్చు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కావచ్చు, చాలా వరకు మాతో మమేకమై మా సమస్యలు విని మాకు ఇల్లు ఇచ్చింది, నీళ్లు ఇచ్చింది. ఇప్పుడు రేపటి రోజున మా పిల్లల భవిష్యత్తు కూడా చూస్తా అని చెప్పిన వ్యక్తి ఈ రోజు లేదు. మా భవిష్యత్తు ఏమిటి అని ఇక్కడ ప్రజలు బాధపడుతున్న పరిస్థితి ఉంది. సో ఈసారి అంటే ఇప్పుడు కంటోన్మెంట్ తరపున ఎవరు ఉంటే బాగుంటది అనుకుంటున్నారు? వాళ్ళ ఇంట్లోనే ఉండాలి అంతే. వాళ్ళ ఇంట్లో ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే ఆమె వాళ్ళ ఇంట్లో చూసి మనం అందరం గెలిపించాం కాబట్టి, ఇది ఆల్రెడీ చాలా పెద్ద మెజారిటీతో గెలిచింది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో ఉంటేనే బాగుంటుంది. ఇంకెవరు ఉంటే వేస్ట్. వాళ్ళ ఇంట్లోకి మద్దతు, మా కంటోన్మెంట్ మొత్తం వాళ్ళకే సపోర్ట్.